హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ను భారీగా ఓడించేసింది. ఎవరూ ఊహించని రీతిలో ఆర్సీబీ పూర్తి ధాటితో మ్యాచ్ను తన చేతుల్లోకి తీసుకుని డిఫెండింగ్ ఛాంపియన్గా సీజన్ను అద్భుతంగా మొదలుపెట్టింది. అయితే ఇక్కడే ఆశ్చర్యం మొదలవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా బలమైనదని అందరూ అనుకున్నారు. 300 రన్లు కూడా సాధించగల బ్యాట్స్మెన్లు వారి వద్ద ఉన్నారు. కానీ ఇక్కడే వారి ప్రధాన సమస్య బయటపడింది. ఎంత రన్లు చేసినా వాటిని కాపాడుకునే బౌలర్లు వారి జట్టులో లేకపోవడం. 200 రన్లు కాదు, 250 రన్లు చేసినా ఆ రన్లను రక్షించుకునే సామర్థ్యం ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఈ మ్యాచ్లో కనిపించలేదు. మ్యాచ్ మధ్యలో ఒక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ 155 రన్లకు 6 వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో పడింది. అయినప్పటికీ అక్కడి నుంచి మిగతా 3 వికెట్లకు వారు దాదాపు 50 రన్లు సాధించారు. ఆ సమయంలో కొంతసేపు ఆర్సీబీకి ఇబ్బంది కలిగించవచ్చని అనిపించింది. ఈశాన్ కిషన్ 38 బంతుల్లో 80 రన్లు చేశాడు. ఇది ఈ మ్యాచ్లో అత్యధిక స్కోరు. యువ బ్యాట్స్మెన్ అనికేత్ 43 రన్లు సాధించాడు. క్లాసెన్ 31 రన్లు జోడించాడు. బ్యాట్స్మెన్లంతా తమ వంతు పనిచేశారు. 9 వికెట్లు పడినా వారు 200 రన్లు దాటి ఆర్సీబీ ముందు 20 ఓవర్లలో 202 రన్ల టార్గెట్ పెట్టారు. చిన్నస్వామి స్టేడియంలో వికెట్ బ్యాట్స్మెన్లకు చాలా సపోర్టిస్తుంది. గ్రౌండ్ కూడా చిన్నదే. అయినప్పటికీ 200 రన్ల టార్గెట్ అంటే అది 200 రన్ల టార్గెట్టే. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యారు. ఆర్సీబీ బ్యాటింగ్కు దిగినప్పుడు మొదటి 8 ఓవర్లలోనే ఈ మ్యాచ్ను పూర్తిగా ముగించేసింది. 20 ఓవర్ల మ్యాచ్ అయినా ఆర్సీబీ మొదటి 8 ఓవర్లలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ను పూర్తిగా బయటకు నెట్టేసింది. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 99, 1 వికెట్. 20 ఓవర్లలో 200 రన్లు చేయాల్సినప్పుడు మొదటి 8 ఓవర్లలోనే 100 రన్లు చేస్తే మిగతా పని చాలా సులభంగా మారిపోతుంది. మిగతా 12 ఓవర్లలో కేవలం 100 రన్లు మాత్రమే కావాలి. అంటే 84 బంతుల్లో 100 రన్లు చెయ్యాలి. ఇది చాలా కష్టం కాదు. అందువల్ల మొదటి భాగంలోనే కష్టమైన పని పూర్తిచేసి ఆర్సీబీ ఈ మ్యాచ్ను తన చేతుల్లోకి తీసుకుంది. బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఫిల్ సాల్ట్ బాగా క్యాచ్లు పట్టాడు. కానీ బ్యాట్తో పెద్ద ధమాకా చేయలేకపోయాడు. అయితే విరాట్ కోహ్లీ మరియు దేవదత్ పడిక్కల్ కలిసి మొదటి మ్యాచ్లోనే తుఫాను సృష్టించింది. 45 బంతుల్లో 101 రన్లు జోడించారు. 7.3 ఓవర్లలోనే 100 రన్లు సాధించారు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ను ఈ మ్యాచ్ నుంచి పూర్తిగా బయటకు నెట్టేసింది. పవర్ ప్లేలోనే దేవదత్ పడిక్కల్ బాగా లాభం పొందాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా అతను రన్లు చేస్తూనే ఉన్నాడు. కేవలం 26 బంతుల్లో 61 రన్లు సాధించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే జట్టు గెలుపు దాదాపు నిశ్చయమే అవుతుంది. తర్వాత పడిక్కల్ అవుటయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ తన తుఫాను కొనసాగించాడు. ఒక చివరను గట్టిగా పట్టుకుని నిలిచాడు. పడిక్కల్ తర్వాత రజత్ పాటిదార్ వచ్చి చిన్నా కానీ ఆకర్షణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతను కూడా అవుటయ్యాడు. జితేష్ కూడా త్వరగానే వెనక్కి వెళ్లాడు. అయినప్పటికీ విరాట్ కోహ్లీ అంటే చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ ఆఖరి వరకు నిలిచి ఆర్సీబీ సులభంగా గెలుస్తుందని నిరూపించాడు. కెప్టెన్ పాటిదార్ కూడా కొంత సహాయం చేశాడు. కానీ ఆఖరి వరకు నిలవలేకపోయాడు. జితేష్ కూడా అలాగే నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్లో నిజమైన టర్నింగ్ పాయింట్ ఏమిటంటే మొదటి 8 ఓవర్లలోనే 100 రన్లు చేయడం. ఒకవేళ అక్కడ 70 లేదా 80 రన్లు మాత్రమే చేసి ఉంటే మిగతా 12 ఓవర్లలో 120 రన్లు కావాల్సి వచ్చి ఉండేది. అప్పుడు పరిస్థితి చాలా కష్టంగా మారేది. కానీ ఆ శుభారంభం ఇచ్చి ఆర్సీబీ ఈ మ్యాచ్ను సులభంగా గెలిచింది. అందువల్ల ఐపీఎల్ 2026ను ఆర్సీబీ ఇలాంటి అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. దేవదత్ పడిక్కల్ నుంచి విరాట్ కోహ్లీ వరకు ప్రతి ఆటగాడు తన భాగం చక్కగా నిర్వర్తించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ను భారీగా ఓడించి సీజన్కు చాలా బలమైన స్టార్ట్ ఇచ్చింది. ఇలాంటి పెద్ద విజయాలు జట్టులోని ప్రతి ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అది పూర్తి సీజన్లో చాలా ప్రభావం చూపుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మ్యాచ్ అప్డేట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.